మిగతా వాళ్ళు చెప్పండి, ఏం ఇష్యూ, అది ప్రాబ్లం ఏమొస్తుంది చూడండి ఒకసారి. మేబీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్లియర్లీ డీసెంట్ లేకపోవడం. అదే కదా, వేయండి మార్చండి చూద్దాం. అదే నేను చెప్పాను మీకు, అద్భుతం. ఇంకా ఏం లేదు, నేను జస్ట్ ఫాలో అవుతే చాలు. ఓకే, యూ కెన్ స్టాప్ షేరింగ్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఎక్కడి దాకా వచ్చారు ప్రాక్టీస్ లో? ఇన్వాయిస్ కరెక్షన్ అయిపోయింది. ఇన్వాయిస్ కరెక్షన్ అయిపోయిందా? ఫ్రీ గూడ్స్ సారీ, ఫ్రీ ఆఫ్ చార్జ్. ఓకే, మొన్న ఒక రోజు మిస్ అయినందుకు కొంచెం ఒక్కొక్కటి కొంచెం లేట్ అవుతుంది. ఈ వీక్ మొత్తం అన్ని అంటే రెగ్యులర్ గా ఫాలో అప్ అవుతాం. స్వామి గారు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి నాకు, జస్ట్ సంథింగ్ హాయ్ అని. ఓకే సార్. మీరు ఎక్కడ దాకా చేశారు ప్రాక్టీస్? సేల్స్ ఆర్డర్ వరకు క్రియేట్ చేశాను సార్ మొత్తం. డూ యూ వాంట్ ఎనీ సెషన్ లైక్ నేనుండి మీతో ప్రాక్టీస్ చేయించాల్సిన సెషన్ ఏమైనా కావాలా మీకు? ఆంజనేయులు గారు, గణేష్ గారు, అలాంటి సెషన్ ఏమైనా కావాలా? అంటే నేను చూస్తూ మీరు చేస్తూ ఉండే సెషన్. నో ప్రాబ్లం, చెప్పండి. అలా ఉన్నా కూడా విల్ టేక్ ఇట్ దట్. నేను చెప్తున్నాను, యువర్ చాయిస్ అంతే. అది మీకు కావాలంటే కనుక ఐఎమ్ రెడీ ఫర్ దాట్. అంటే నేను చూస్తూ ఉంటా, మీరు చేస్తూ ఉండాల. లేకపోతే మీరు ఇలానే చేస్తే నేను ఇంకొకటి తీసుకోవాల్సి వస్తుంది. సాటర్డే మార్నింగ్ 6 నుంచి 9 వరకు
ప్రాక్టీస్ సెషన్ అని చెప్పేసి ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. పెట్టిన అలాంటి సెషన్స్ ఏమన్నా? కనీసం సరే, కావాలని ఉంటే కనుక నన్ను అడగండి, నేను అందరికి తీసుకొచ్చి దాంట్లోకి వేద్దాం. ఓకే, లెట్ మీ continue that. Today we'll learn about quantity contract. Quantity contract. ఓకే, క్వాంటిటీ కాంట్రాక్ట్ లో అసలు కాంట్రాక్ట్ ఎందుకు? వై కాంట్రాక్ట్? వై కాంట్రాక్ట్ ఈస్ రిక్వైర్డ్? వాట్ ఈస్ కాంట్రాక్ట్? రెగ్యులర్ గా ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి కాంట్రాక్ట్ చేసుకుంటాను. ఏంటిది అది? రెగ్యులర్ గా ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి 2 years and 3 years అని కాంట్రాక్ట్ తీసుకుంటాం కదండి. ఓకే, పర్మనెంట్ కాంట్రాక్ట్ ఇవ్వాలి 2 years 3 years. అసలు కాంట్రాక్ట్ అంటే అమౌంట్ ఆఫ్ పీరియడ్ వరకు మాకు సప్లై సమ్ టైం పీరియడ్ వరకు సప్లై చేయమని చెప్పి అడగడం కోసం కదా. ఓకే, కరెక్ట్. సో సమ్ పీరియడ్ వరకు సప్లై చేయమని. ఇంకా అసలు కాంట్రాక్ట్ ఎందుకు? వాట్ ఈస్ కాంట్రాక్ట్? వై కాంట్రాక్ట్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద కాంట్రాక్ట్? మామూలుగా అడుగుతుంది, రోజు ఉండేదే కదా, మీరు చూస్తుందే కదా, మార్కెట్ లో బిజినెస్ లో చూసేదే కదా. అంటే మళ్ళీ మళ్ళీ అడగకుండా సో ఒకేసారి ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఇంకా ఆ ప్రాజెక్ట్ ఆ పీరియడ్ అయ్యే వరకు కూడా మాకు రెగ్యులర్ గా క్వాంటిటీ కావాలి. కాంట్రాక్ట్ చెప్పండి. Agreement between 2 persons. Agreement between agreement. Okay, I'll take it that word. Agreement between 2 persons or person to company or company to person or company to company. ఏదైనా అవ్వచ్చు కదా. An agreement between 2 persons, person to company, company to person or person company to company. ఏదైనా అవనివ్వండి. Why agreement required for this? అంటే ఏం వస్తుంది? వాట్ ఈస్ ద యూజ్? ఓకే, ఒక కంపెనీ ఇంకో కంపెనీతో అగ్రిమెంట్ లోకి వెళ్ళటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? సరే, B2B సినారియో చూద్దాం. ఓకే, బిజినెస్ టు బిజినెస్. ఒక కంపెనీ ఇంకో కంపెనీతో టైఅప్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? అదే అగ్రిమెంట్ లోకి వెళ్ళటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఓకే, వీడు మ్యానుఫ్యాక్చరర్, ఇతర పక్క వీడు రిసీవర్ లేకపోతే కస్టమర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఉంది. సో వీళ్ళిద్దరికి వచ్చే బెనిఫిట్ ఏంటి?
లార్జ్ అమౌంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ కి ప్రోడక్ట్ సేల్ అవుతుంది. ఏంటండి? మ్యానుఫ్యాక్చర్ కి ప్రొడక్ట్ సేల్ అవుతుంది, కస్టమర్ కూడా రెగ్యులర్ ప్రొడక్ట్ మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇస్తారా? యా. సో మ్యానుఫ్యాక్చర్డ్ సైడ్ నుంచి మాట్లాడితే హీ విల్ గెట్ ది ప్రొడక్ట్ ఆన్ టైం కదా. సేల్ సారీ మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి చూస్తే సేల్ అవుతుంది ప్రొడక్ట్స్ కదా. సో హీఈస్ గెటింగ్ ఎ డిజైర్డ్ సేల్ నౌ ఇక్కడ కదా. ఎస్ బట్ కస్టమర్ వైపు నుంచి ఏమొస్తుంది? లార్జ్ అమౌంట్ ఆఫ్ తీసుకుంటున్నారు కాబట్టి డిస్కౌంట్. మేబీ ప్రైస్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇంకా ఇన్ టైం ప్రొడక్ట్ వస్తుంది. ఇన్ టైం ప్రొడక్ట్. ఇన్ టైం ప్రొడక్ట్ వీడు కలకుండా కూర్చో అంటే ఇప్పుడు ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ప్రొడక్ట్ డ్రివెన్ కంపెనీ, కస్టమర్ డ్రివెన్ కంపెనీ అని ఉంటుంది. ఇప్పుడు నువ్వు వినారు పేర్లు, ప్రొడక్ట్ డ్రివెన్ కంపెనీ, కస్టమర్ డ్రివెన్ కంపెనీ. ప్రొడక్ట్ డ్రివెన్ కంపెనీ అంటే కస్టమర్ కి అంటూ వాల్యూ ఉండదు అక్కడ. అంటే ఉంటుంది, అఫ్ కోర్స్ కస్టమరే పర్చేజ్ చేస్తాడు, కానీ ప్రొడక్ట్ డిమాండ్ మీద ఉంటుంది ఎప్పుడు. లేదు అంటే వెళ్ళిపోవాల్సిందే. ఆ ప్రొడక్ట్ ఉంది అంటే లైన్ లో నిల్చోవాల్సిందే. ఏంటి ఆ ప్రొడక్ట్? ప్రొడక్ట్ డ్రివెన్ ఫ్యూయల్ ఇలాంటివి. ఏంటిది? ఫ్యూయల్, పెట్రోల్. పెట్రోల్. ఇట్స్ ప్రొడక్ట్ డ్రివెన్ కదా. అంటే మీరు కస్టమర్ కొంటున్నాడా, నేను కొన్ను, నాకు ఐ హేట్ దిస్ అంటే నీ ఇష్టం ఇది. నువ్వు కాకపోతే ఇంకోటి కొంటాడు కదా. అందరికి ఆ నీడ్ కదా అది. ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయి అలాంటివి కొన్ని. కస్టమర్ డ్రివెన్, ఓకే. కస్టమర్ డ్రివెన్ మిగతా అన్ని కస్టమర్ డ్రివెనే కదా. కస్టమర్ని బట్టి, కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ప్రొడక్ట్స్ మారుతూ ఉంటాయి ఇక్కడ. సో ఈ రెండిట్లోనూ ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలింగ్ మీరు పెట్రోల్ అంటున్నారు కదా. సో ఈ కంపెనీతో నేను టైఅప్ అయ్యాను అనుకుందాం. సో ఐ విల్ గెట్ ద డిజైర్డ్ టైం పెట్రోల్, యూ విల్ గెట్ ద ఎస్టిమేట్ సేల్. క్లియర్. కాంట్రాక్ట్ ఎందుకు చేస్తున్నాము? సో ఇందులో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్. ఇది అంటే ఏంటి? అక్కడే ఉంది, దాంట్లోనే ఉంది. ఏం కాంట్రాక్ట్ ఇది? క్వాంటిటీ కాంట్రాక్ట్. అంతే. అంటే మళ్ళీ నేను అది క్వాంటిటీ కాంట్రాక్ట్ అంటే ఏంటి? క్వాంటిటీ కాంట్రాక్ట్ అంటే ఏమనుకుంటున్నాను? క్వాంటిటీ అంటే ఏంటి? అంటే అగ్రిమెంట్ లో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం లో సర్టెన్ క్వాంటిటీ కావాలని సర్టెన్ ప్లాన్. క్వాంటిటీ కదా అది. 10 యూనిట్స్, 20 యూనిట్స్, 40 యూనిట్స్, 50 యూనిట్స్, 100 యూనిట్స్, 10,000 యూనిట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ పర్టికులర్ క్వాంటిటీ ఏంటంటే, ఓకే ఇవాళ యాపిల్ 16 లాంచ్ చేస్తుంది. సో నేను ఒక బెస్ట్ బై కంపెనీని లేదా వాల్మార్ట్ ఎవరైతే వాళ్ళని, ఓకే. సో ఇప్పుడు నేను యాపిల్ నుంచి కాంట్రాక్ట్ పెట్టుకున్నాను. ఏంటంటే ఈ ఇయర్ మొత్తం పైన యూ షుడ్ సప్లై వాల్మార్ట్ కి, యూ షుడ్ సప్లై అరౌండ్ మేబీ ఐ డోంట్ నో 1000 ఫోన్స్. ఇట్స్ వెరీ లెస్ బట్ ఓకే 1000 ఫోన్స్ పర్చేస్ చేయాలి, 1000 ఫోన్స్ సప్లై చేయాలి. ఓకే వీఆర్ బోత్ ఆర్ ఇన్ అగ్రిమెంట్. నువ్వు సప్లై చేయాలి, నేను రిసీవ్ చేసుకోవాలి. నాకు ఫోన్స్ దొరుకుతున్నాయి, నాకేం సేల్ దొరికింది 1000 ఫోన్లు. సో నేను శుభ్రంగా నా ఇయర్ టార్గెట్ ని ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఫోన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను అనుకోండి ఈ సంవత్సరం అనుకుందాం. అందులో నుంచి నేను 1000 ఫోన్లు ఆల్రెడీ సేల్ చేసేసారని చెప్పి చూపించుకోవచ్చు కదా వాల్మార్ట్కి. కాంట్రాక్ట్ లో ఉన్నానంటే అదే కదా మీనింగ్. ఇంకా 1000 ఫోన్స్ సోల్డ్ అని చెప్పి చూపించుకోవచ్చు నేను ఆల్రెడీ 1000 ఫోన్స్. Yes, sir. ఓకే రైట్. సో లెట్స్ గో అండ్ సీ దట్. ఇది ఏం లేదు, సింపుల్ గా ఉంటుంది డాక్యుమెంట్. ఈ కాంట్రాక్ట్ క్వాలిటీ కాంట్రాక్ట్. వాట్ ఇస్ ద డాక్యుమెంట్ టైప్ ఫర్ క్వాలిటీ కాంట్రాక్ట్? QC. QC. So what is the T code?
VA41. Yeah, VA41. So we need to run the VA41. So first contract write చేస్తాం. Okay, first let me raise a contract first. ఇక్కడ కాంట్రాక్ట్, ఇది కాంట్రాక్ట్. ఓకే, పలానా కంపెనీకి పలానా డీటెయిల్స్ అనుకోండి. ఈ కాంట్రాక్ట్ ని బేస్ చేసుకొని వీఆర్ రిలీజింగ్ ది ఆర్డర్స్ కదా, వీఆర్ క్రియేటింగ్ ద ఆర్డర్స్, వీ నీడ్ టు క్రియేట్ ది ఆర్డర్. అంటే ఈ కాంట్రాక్ట్ లో ఉన్న దాన్ని బట్టి మనం ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సి వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్, వీ హ్యావ్ ఏ కాంట్రాక్ట్. ఏమని, పలానా కస్టమర్ కి 10 units సప్లై చేయాలి విన్ 1 year. మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ హ్యూజ్ ట్రాన్స్ఫార్మర్స్. సో పర్ మంత్ 1 ట్రాన్స్ఫార్మర్ షిప్ చేయాలి వాళ్ళకి. దట్ ఈస్ ద కాంట్రాక్ట్. సో ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ 15 days, అది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అలా. ఓకే, అయిన వెంటనే వీ నీడ్ టు రైజ్ ది సేల్స్ ఆర్డర్, డెలివరీ, బిల్లింగ్. ప్రాసెస్ ఈజ్ సేమ్. Sales order, delivery, billing is same with reference of quotation, quantity contract. With the reference of quantity contract. ఇక్కడ ఏమవుతుంది, క్వాంటిటీ కాంట్రాక్ట్ నుంచి రిఫరెన్స్ తీసుకొని ఎన్నిసార్లు అయినా సేల్స్ ఆర్డర్స్ రైజ్ చేయొచ్చు. అంటిల్ స్టాక్ ఉన్నంత వరకు. ఈ కాంట్రాక్ట్ లో స్టాక్ ఉన్నంత వరకు, అంటే ఈ కాంట్రాక్ట్ ఎంతవరకు అయితే మనం క్రియేట్ చేసామో, 10 యూనిట్లు క్రియేట్ చేస్తే యూ కెన్ క్రియేట్ 10 times సేల్స్ ఆర్డర్, 5 times సేల్స్ ఆర్డర్, 3 times సేల్స్ ఆర్డర్, ఈవెన్ 1 time సేల్స్ ఆర్డర్. ఎలా అయినా చేయొచ్చు. 10 సేల్స్ ఆర్డర్లు అయినా క్రియేట్ చేయి, 5 అయినా క్రియేట్ చేయి. అలా అంటే క్వాంటిటీ ఉన్నంత వరకు నువ్వు క్రియేట్ చేసి డెలివరీ చేసి పంపించేయచ్చు. 10 కి 10 అది ఆ కాన్సెప్ట్ ని తర్వాత చెప్తాను. 10 కి 10 ఎలా క్రియేట్ చేసి తర్వాత దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలని తర్వాత చెప్తాను. కొంచెం ముందుకు వెళ్ళాక వస్తుంది, ముందు ఇది అర్థం చేసుకుంటే చెప్తాను. ఓకే, రైట్. మహేందర్ గారు, క్లియర్ అయింది? ఐ విల్ టేక్ యూ ఇంటు ద సిస్టమ్. Yes, sir. All right, now we'll create one quantity contract first. Simple contract అంటే డేట్స్ ఉంటాయి అంతే కదా. క్వాంటిటీ అంటేనే, కాంట్రాక్ట్ అంటేనే డేట్స్ కదా. పర్టికులర్ వ్యాలిడిటీ డేట్ లో పర్టికులర్ ప్రాసెస్ నడవాలి అని చెప్పి చెప్తున్నాను. అది ఏదైనా అవనివ్వండి. VA41 కాంట్రాక్ట్ టైప్ ఇక్కడ మారిపోయింది చూడండి. డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది ఇక్కడ, మామూలుగా సేల్స్ డాక్యుమెంట్ టైప్. ఇక్కడ కాంట్రాక్ట్ టైప్ అని డైరెక్ట్ గా అదే అడుగుతుంది. సో QC నౌ కస్టమర్, ఏదో కస్టమర్. ఇది కాంట్రాక్ట్ కూడా మన సేల్స్ ఆర్డర్ లాగా కనబడుతుంది మీకు. మీరు ఏం, అది ఇక్కడ స్క్రీన్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి అన్ని. సో కస్టమర్ వీడు, డిస్క్రిప్షన్ ఏదో ఒకటి రాయండి ఇక్కడ. క్వాంటిటీ కాంట్రాక్ట్ QC. ఓకే, ఎన్ని యూనిట్లకి, నేను ఒక 5 units పెడుతున్నాను ఇప్పటికి. ఓకే, ఒక 5 units పెడుతున్నాను. వ్యాలిడ్ ఫ్రమ్, ఇది ఒక డే వెనక్కి ఇవ్వండి. 17 నుంచి యూ కెన్ గివ్ వాట్ ఎవర్ ద డేట్స్. నేను ఎక్కువ రోజులు ఇవ్వట్లేదు, నేను ఊరికి మండే వరకే ఇస్తున్నాను. ఓకే, మీరు అంటే మామూలుగా కాంట్రాక్ట్ అలా ఉండదు. 1 year ఉంటుంది, 6 months ఉంటుంది, 3 months ఉంటుంది. మీరు రీఛార్జ్ చేస్తున్నారు అంటే 1 month రీఛార్జ్ చేస్తున్నారా, 3 months రీఛార్జ్ చేసుకుంటున్నారా, 6 months కా, 1 year కా, యూ విల్ బి ఇన్ ద కాంట్రాక్ట్. మీరు ఆ పర్టికులర్ కంపెనీ ఇద్దరు కాంట్రాక్ట్ లో ఉంటున్నారు. వాడు సిగ్నల్ ఇవ్వాలి, వాడు చెప్పిన డేటా ప్రొవైడ్ చేయాలి, దానికి సమానంగా పేమెంట్ చేస్తున్నారు. సో యూ బోత్ ఆర్ ఇన్ కాంట్రాక్ట్ ఫర్ దట్ పర్టికులర్ పీరియడ్. ఆ తర్వాత ఒకవేళ మీరు పే చేయకపోయినా ఆ కాంట్రాక్ట్ నుంచి మీరు బయటకు వచ్చి చేద్దాం అనుకున్నా ఎక్స్పైర్ అయిపోతుంది. సో సిమిలర్ ప్రాసెస్, సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్. కాకపోతే మంత్లీ బిల్స్ అవన్నీ ఇంకొక సైకిల్ వస్తుంది, అది తర్వాత మాట్లాడుకుందాం. బట్ కాంట్రాక్ట్ గురించి చెప్తే
సో ఇక్కడ ఏ మెటీరియల్ గురించి కాంట్రాక్ట్కి వెళ్తున్నారో ఆ మెటీరియల్ క్వాంటిటీ ఇవ్వండి. ఒక 5 యూనిట్స్ ఇస్తున్నాను. ఓకే, డేట్ పాస్ డేట్ ఉందని చెప్తుంది. ఇట్స్ ఓకే, నేను కావాలని పెట్టాం కదా మనం. సో గో టు ఎడిట్, కంప్లీషన్ ఆర్డర్ రీజన్, పిఓ నెంబర్. ఓకే, పిఓ నెంబర్ ని మెన్షన్ చేయాలి మనం. పర్చేజ్ ఆర్డర్ నెంబర్, పిఓ ఇది QC_1 ఏదో ఒకటి పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇవ్వండి. ఓకే, అంటే ఇది మనకి కస్టమర్ దగ్గర నుంచి పర్చేజ్ ఆర్డర్ రావాలి కదా. అంటే ఎలా నువ్వు కాంట్రాక్ట్ క్రియేట్ చేసిన సిస్టమ్ లో వాట్ ఈస్ ద బేస్? బికాస్ కస్టమర్ హ్యాస్ సెండ్ ఏ పర్చేజ్ ఆర్డర్ టు మీ, హీ ఈస్ రెడీ టు బై 5 units in a period of 5 months. Okay, now again I'm just checking completion log clear. So contract between customer and this material, అంటే మనం మెటీరియల్ మంది కాబట్టి మనకి కస్టమర్ కి. సో created 5 units. So this is the contract number. Keep it with your contract number. కాంట్రాక్ట్ నెంబర్ ను నేను దగ్గర సేవ్ చేస్తాను. ఓకే, నౌ టేక్ ది కాంట్రాక్ట్, గో టు ది VA01. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ని అడ్డం పెట్టుకొని సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. సో సేల్స్ ఆర్డర్ SO for create with reference. ఏంటి దేంతో రిఫరెన్స్ తీసుకున్నాం మనం? దేని రిఫరెన్స్ తీసుకోవాలి? కాంట్రాక్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. సో వీఆర్ టేకింగ్ ద కాంట్రాక్ట్ రిఫరెన్స్, జస్ట్ పేస్ట్ ఇట్ హియర్. ఆ కాంట్రాక్ట్ నెంబర్ ని కాపీ చేస్తే మీకు 5 యూనిట్లు కాపీ అయిపోతాయి. But at present, are you ready to copy 5 units? No, I'm only giving 1 unit. Edit చేస్తున్నారు, చెక్ చేయండి, ఇన్కమ్యూలేషన్ ఏమి ఉండదు దీంట్లో. సో సేవ్ ఇట్. నెక్స్ట్ స్టెప్, గో ఫర్ డెలివరీ. ఓకే, డెలివరీకి వెళ్తే డెలివరీ చేద్దాం. ఇందులో ఇంకేముండదు, డెలివరీలో ఏముండదు. ఇక్కడ నుంచి మన రెగ్యులర్ ప్రాసెస్. నెక్స్ట్ అంటే ఒక కాంట్రాక్ట్ కి రిలేటెడ్ గా ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది. లెట్ మీ గో టు VA42. VA42 అంటే ఇందాక కాంట్రాక్ట్ చేంజ్ మోడ్, లేదా VA43, నో ప్రాబ్లం, మీరు ఎలా వెళ్ళినా పర్లేదు. డిస్ప్లే చేంజ్ మోడ్ ఇలా కన్సిడర్ ది సబ్సిక్వెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటుంది అది. ఓకే, 5 units. ఆల్ రైట్, ఐమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ 1 step ఇక్కడ నుంచి. నో, ఏ డాక్యుమెంట్ ఫ్లో చూస్తాను. సో ఈ కాంట్రాక్ట్ కి బీయింగ్ ప్రాసెస్డ్ అని పడుతుంది, ఎందుకంటే ఫుల్ గా అయిపోలేదు. ఓకే, దానికి అగైనెస్ట్ గా ఆర్డర్, డెలివరీ, ఇన్వాయిస్ అన్ని ఉన్నాయి. ఓకే, గుడ్. దానికి అగైనెస్ట్ గా ఆర్డర్, డెలివరీ అన్ని ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ గోయింగ్ 1 step బ్యాక్. యూ కెన్ సీ దేర్ ఇస్ వన్ మోర్ బటన్ కాల్డ్ స్టేటస్ ఓవర్వ్యూ. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ కాంట్రాక్ట్ లో ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఎన్ని యూనిట్లు రిఫరెన్స్ ఇచ్చారు అని చెప్పేసి లోపల తెలుస్తుంది మీకు. చూడండి, మొత్తం కాంట్రాక్ట్ 5 units కి తీసుకుంటే పార్షల్లీ రిఫరెన్స్ అంటే కొంతవరకు తీసుకున్నారు ఇందులో నుంచి అంటుంది. ఎంత కొంతవరకు అంటే జస్ట్ మీరు ఈ ప్లస్ సింబల్ ని ఓపెన్ చేస్తే ఈ డ్రాప్ డౌన్ లో యూ కెన్ సీ దేర్ ఇస్ ఎ పార్షల్లీ రిఫరెన్స్డ్, 1 ఈజ్ రిఫరెన్స్డ్, 4 ఈజ్ ఓపెన్. చూసారా, 4 క్వాంటిటీలు ఉన్నాయి, 4 ఉన్నాయి. Are you with me? Clear? Yes, sir. Okay. So అంటే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ లో యూఆర్ గెటింగ్ ఈ కాంట్రాక్ట్ ఇంకా 4 units ఉన్నాయి, 1 unit రిఫరెన్స్ చేసామని చెప్తుంది. ఓకే, లెట్ మీ అగైన్ డూ ఇట్ సేమ్ వే. ఓకే, నేను మళ్ళీ అదే వేలో వెళ్ళిపోతున్నాను. VA01 మళ్ళీ క్రియేట్ చేస్తాను. అంటే మంత్ మారింది, మేబీ ఏదైనా అవ్వచ్చు, స్టాక్ ఉంది. సో ఐఎమ్ ప్లానింగ్ టు డూ అగైన్ కాంట్రాక్ట్ విత్ రిఫరెన్స్, సేమ్ ప్రాసెస్. రిఫరెన్స్ తీసుకున్నాను, ఈసారి కాపీలో ఓన్లీ 4 చూపిస్తుంది, ఎందుకంటే సిస్టమ్కి అర్థమైంది 1 ఆల్రెడీ వెళ్ళిపోయింది అని. సో ఇప్పుడు నేను
మేబీ ఇమాజిన్ నేను మళ్ళీ 1 యూనిట్ 2 యూనిట్ చేద్దాం. ఇప్పుడు 2 యూనిట్స్ చేద్దాం అనుకుందాం. ఓకే, 2 యూనిట్స్ చేస్తాను. ఓకే, లేకపోతే 3 యూనిట్స్ చేస్తాను. రైట్, 3 యూనిట్స్. లెట్స్ సేవ్. నెక్స్ట్ డెలివరీ బిల్లింగ్. సో డెలివరీ బిల్లింగ్ నేను చేయట్లేదు, ఎందుకంటే ప్రాసెస్ సేమ్, అందులో మార్చేది ఏం లేదు. సో నేను వెళ్ళిపోతున్నాను వెనక్కి. అంటే డెలివరీ చేశారని చెప్పేసి మీరు అనుకోండి, కొంచెం మీరు మాత్రం చేసేయండి, డెలివరీ బిల్లింగ్ చేసేయండి. సో నేను VA41కి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ 42 or 43 display or change. Again, I am just checking status overview. I can see that there is a 5 again partially referenced. Again, I am going inside. 4 is referenced, 1 is open. Correct? No? Statement correct kada? Is statement correct kada? 4 నేను క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేల్స్ ఆర్డర్కి వెళ్తున్నాను. చూడండి, మళ్ళీ సేల్స్ ఆర్డర్కి వెళ్తున్నాను. సేల్స్ ఆర్డర్. ఓకే, ఐ జస్ట్ గో అండ్ గివ్ ద రిఫరెన్స్. ఓకే, ఓకే, కాంట్రాక్ట్. This is the contract. Copy. Right, only 1 unit balance. So that particular 1 unit ni పట్టుకొచ్చింది. Let's save it. Maybe you imagine next step delivery కూడా అయిపోయింది, నేను చేశాను, బిల్లింగ్ చేశాను, అయిపోయింది. సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయినట్టే, అంటే క్వాంటిటీ కట్ అయిపోద్ది. క్వాంటిటీ కాంట్రాక్ట్ లో నుంచి మీరు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తేనే క్వాంటిటీ వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది. ఓకే, నా వాట్ ఇస్ నెక్స్ట్ స్టెప్? మళ్ళీ అగైన్ నేను మళ్ళీ VA42 or 3 వెళ్తున్నాను. ఓకే, జస్ట్ టు సీ ద డాక్యుమెంట్ ఫ్లో, అదే మన స్టేటస్ ఫ్లో, స్టేటస్ ఓవర్ వ్యూ. ఇందులో 5కి చూడండి ఇక్కడ రాసిందిగా, ఇప్పుడు గ్రీన్ వచ్చేసింది మెసేజ్. కంప్లీటెడ్, నథింగ్ రిజెక్టెడ్. కంప్లీటెడ్ ఫుల్లీ రిఫరెన్స్డ్. ఇందాక కంప్లీటెడ్ ఐటమ్ డేటా ఇక్కడ చూపించింది, పార్షియల్లీ కంప్లీటెడ్, టోటల్ ప్రాసెసింగ్ ఏంటి. 5 is referenced, 0 is open, అంటే నథింగ్ is open. ఓకే, అగైన్ నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను. చూద్దాం ఏమంటుందో సిస్టమ్. క్రియేట్ విత్ రిఫరెన్స్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ కి కాపీ. ఏమంటుంది సిస్టమ్ చూడండి, ఏమంటుంది? Reference has already been completed, copied or rejected. కాపీడ్ ఆర్ రిజెక్టెడ్. సో మీరు ఆల్రెడీ ప్యూర్ రిజెక్ట్ చేశారు, కానీ కాంట్రాక్ట్ లో ఉన్న యూనిట్లన్నీ అయిపోయాయి. అది రిజెక్ట్ అయినా చేయనివ్వండి, కాపీ అయినా చేయనివ్వండి, ఏం చేసినా సరే మీరు తీసుకున్న క్వాంటిటీ, మీరు తీసుకున్న యూనిట్స్ అన్ని అయిపోయాయి అని చెప్పండి. ఓకే, రైట్. సో this is how we can do the contract. మీకు దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు నన్ను, డౌట్స్ ఉంటే. అది డెలివరీ ఇంకా బిల్లింగ్ సెకండ్ టైం థర్డ్ టైం చేసినప్పుడు రెండు బిల్లింగ్ అండ్ డెలివరీ నేను చేయలేదు, మీరు చేయండి. VA42లో నేను చేయలేదు. మీరు డాక్యుమెంట్ ఫ్లో చేస్తే ఇక్కడ 2 ఆర్డర్లు క్రియేట్ చేసినట్టే ఉంది. చూడండి, ఓపెన్ లోనే ఉంటుంది స్టేటస్, ఇంకా ఆర్డర్ ఓపెన్ లోనే ఉంటది. మీరు అంటే అది కంప్లీట్ అయిపోయేసరికి, అంటే కంప్లీట్ అయ్యేసరికి డౌట్ వచ్చింది. మనం కంప్లీట్ చేయండి అని చెప్తున్నాను నేను, మీరు కంప్లీట్ చేయండి అంటున్నాను. అంటే ఇక్కడ ఓపెన్ ఉంది కానీ మీకు యూనిట్స్ మాత్రం అయిపోయినట్టు చెప్తాను. కాంట్రాక్ట్ రిఫరెన్స్ తీసేసుకుంది కదా, నువ్వు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసావు కదా. ఎస్ సార్, ఎస్. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తే నేను అయిపోయినట్టే చూపించాలి. ఇంకా మరి కాంట్రాక్ట్ లో నువ్వు ఆల్రెడీ సేల్స్ ఆర్డర్ ఓపెన్ పెట్టుకున్నావు. ఎందుకు ఓపెన్ పెట్టుకున్నావు నాకు తెలియదు. నువ్వు అంటే ఏదైనా మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు. డెలివరీ టీం లేదు, లేకపోతే ఇప్పుడు వర్క్ చేయట్లేదు, లేకపోతే సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత డెలివరీలో ఏదైనా ఇష్యూ ఉంది, ఏమైనా ఉండొచ్చు. కానీ నా కాంట్రాక్ట్ అయితే అయిపోయింది. ఇంకెవరో ఇప్పుడు ఆర్డర్ ని ఒక్కడే క్రియేట్ చేయడు, చాలా మంది క్రియేట్ చేస్తా ఉంటారు ఆ కంపెనీలో. సో ఆ కాంట్రాక్ట్ బేస్ చేసుకొని కస్టమర్ ఇంకో దగ్గరికి వెళ్ళి ఆర్డర్ అడిగాడు అనుకోండి, అది ప్లేస్ అవ్వకూడదు కదా. అర్థమైంది. Any other doubts?
ప్రొడక్ట్ తీసుకున్నాక రిటర్న్ వస్తే సార్ ఎట్లా సార్? ఏంటండి? ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత 1 వీక్ 10 డేస్ వరకు రిటర్న్ వచ్చిందండి. ఏంటండి? సారీ, ఎవరికైనా అర్థమైందా? హలో, ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత రిటర్న్ చేసేదనుకోండి. ఏంటి ఆంజనేయులు గారు అర్థం కావట్లే. వాయిస్ కొంచెం దూరంగానే మాట్లాడండి, లేకపోతే ప్రోడక్ట్ రిటర్న్ వస్తే ఏం చేయాలి నెక్స్ట్? ప్రొడక్ట్ రిటర్న్ వస్తేనా? ప్రొడక్ట్ రిటర్న్ వస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి a రిజెక్టెడ్ కేస్ కదా. సో మీరు ప్రోడక్ట్ రిటర్న్ వస్తే మీరు రిటర్న్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. టైం పీరియడ్ అయిపోతుంది సార్ అప్పటికి. 22 వరకు ఏంటండి? టైం పీరియడ్ 22 వరకు కాంటాక్ట్ చేసుకున్నాను సార్. ప్రాబ్లం మిగతా వాళ్ళకి కూడా అలానే ఉందా? టైం పీరియడ్ 22 వరకునే ఉంది కదా సార్, అలా అంటున్నారు. ఏంటండి? టైం పీరియడ్ 22 వరకు కాంటాక్ట్ చేసుకున్నాను. హలో, ఐఎమ్ దేర్ ఆంజనేయులు గారు, బట్ మీ వాయిస్ బాగా అంటే ఏదో కాంట్రాక్ట్ పీరియడ్ టైం అయిన తర్వాత ప్రోడక్ట్ రిటర్న్ వస్తే ఏం చేయాలి అంటే ఇట్లానే ఉండి మన రెగ్యులర్ రిటర్న్ ప్రాసెస్ ఫాలో అవుతాం మనం. దానికి ఏం సంబంధం లేదు కదా అది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వి విల్ టేక్ ఇట్ దిస్ ప్రొడక్ట్. ఓకే, కాంట్రాక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్ కంప్లీటెడ్, కరెక్ట్? ఇదే కదా చెప్తుంది మెసేజ్. ఓకే, కాంట్రాక్ట్ VA01 లోకి వెళ్తే నేను రిఫరెన్స్ తీసుకుంటానంటే సిస్టమ్ ఊరుకోవట్లేదు. ఏంటంటే కాంట్రాక్ట్ అయిపోయిందని చెప్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న క్వాంటిటీలన్నీ నువ్వు యూజ్ చేసేసావు అని చెప్తుంది. ఓకే, లెట్ ఇట్ బి, అలానే ఉంచండి. మనకి ఇప్పుడు కస్టమర్ ప్రాబ్లం ఏంటి? ఆ ప్రొడక్ట్ ని రిటర్న్ తీసుకొచ్చాడు. ఈ ఇన్వాయిస్ నెంబర్ తీసుకొచ్చి 900412221 అనే ప్రొడక్ట్ నాకు వద్దు, ఏదో ఇష్యూ ఉందని చెప్పాడు. ఓకే, లెట్ ఇట్ గో ఫర్ దట్. VA01 మళ్ళీ VA01 ఓపెన్ చేసి రిటర్న్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను నేను. రిటర్న్ ఆర్డర్ ప్లేస్ చేసి క్రియేట్ విత్ రిఫరెన్స్. వాట్ ఈస్ ద బిల్లింగ్ డాక్యుమెంట్ నెంబర్? 900412221. 900412221 ఏముందంట? 4122 కరెక్ట్. కాపీ. మళ్ళీ ఈ వన్ ఐటమ్ రిటర్న్ తీసుకుంటున్నాను నేను. దీనికి మీరు కావాలంటే మనీ రిఫండ్ ఇవ్వండి, లేకపోతే సబ్సిక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్ చేయండి. మళ్ళీ దానికి అగెనిస్ట్ గా అంటే ఎక్స్చేంజ్ ఇవ్వండి, ఇంకొక ఐటమ్ ఇవ్వండి. గెటింగ్ పాయింట్? క్లియర్ ఆంజనేయులు గారు? ఓకే సార్. మీరు ఇక్కడ రిటర్న్ తీసుకోండి, రిటర్న్ ఇవ్వండి. ఇక్కడ రిటర్న్ లో దానివల్ల ప్రాబ్లం లేదు. కాంట్రాక్ట్ లో మెయిన్ మెటీరియల్ ఇచ్చేసారు, అది ఇష్యూ ఉంది. సో దాని ప్లేస్ ఇంకో మెటీరియల్ ఇద్దాం అనుకుంటున్నా, తప్పేం లేదు అందులో. క్లియర్? నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Alright, then good to go. వాల్యూ కాంట్రాక్ట్కి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, వాల్యూ కాంట్రాక్ట్ ఇక్కడే రాసి ఉంది. ఏముంది ఇక్కడ? వాల్యూ. వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ప్రైస్ ఇస్ కదా, మనీ. వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రొడక్ట్. Value contract material specific. Value contract material specific వెళ్తున్నాను నేను. వాల్యూ కాంట్రాక్ట్ మెటీరియల్ స్పెసిఫిక్. ఇక్కడ మెటీరియల్ స్పెసిఫిక్ అంటున్నాను, వాల్యూ అంటున్నాను. అందులోనే ఉంది వెరీ క్లియర్ గా. సో ఒక పర్టికులర్ మెటీరియల్ తీసుకొని దానికి అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ పనికి రాదు, బట్ వీ నీడ్ టు టేక్ ఇట్ అవుట్. ఒక బయట మెటీరియల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఆ పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో దానికంటూ ఒక వాల్యూ ఇస్తాం అనమాట. అంటే ఇది మీరు ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ ఒక టూత్ పేస్ట్, ఒక బ్రష్ లాంటిది ఊహించకండి. ఇది కెమికల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే మన మెడికల్ ఫీల్డ్ కానీ దేర్ విల్ బి ఏ కాంపోజిట్. అంటే ఇప్పుడు మెటీరియల్ సెటప్ ఉంటుంది. అంటే ఇప్పుడు 2-3 మెటీరియల్స్ కలిపి, అంటే 2-3 దాన్ని అంటారు
2-3 ప్రొడక్ట్స్ కలిపి ఒక ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేస్తారు. అంటే ఇందులో ఇప్పుడు మనం ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 500 mg మాత్రమే దానికి సంబంధించిన మెడిసిన్ ఉంది కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 500 mg తీసుకుంటే 500 mg, 250 mg తీసుకుంటే 250. బట్ టాబ్లెట్ వెయిట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 grams 3 grams ఉంటుంది. ఏమో నాకు తెలియదు, నేను ఎవరైనా ఉంటే చెప్పండి నాకు. ఇందులో మన దాంట్లో ఎవరైనా ఉన్నా మెడికల్ నుంచి? ఎవరైనా ఉన్నారా? ఆల్రైట్. సో ఎనీహౌ ఎవరు లేరా మన దాంట్లో సార్ మెడికల్ నుంచి? ఓకే రైట్. సో ఇది మొత్తం టాబ్లెట్ 500 mg ఉండదు, దీనిలో ఉన్న చిన్న కాంపోనెంట్ 500 mg ఉంటుంది. మిల్లీగ్రామ్స్ కదా అది, 500 milligrams. సో ఈ కాంపోనెంట్ ఒక ప్రొడక్ట్, దీన్ని మిగతా సబ్స్టాన్స్ మిగతా వాటన్నిటిని కలిపితే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తయారైంది వాడికి. ఆ మొత్తం ప్రొడక్ట్స్ అన్ని వేరు వేరే, అది ఇమ్మీడియట్ గా డిజాల్వ్ అవడం కోసం, సో ఇటు ఆ మెడిసిన్ ని హోల్డ్ చేసి ఉంచడం కోసం, సో ఏవేవో ఉంటాయి కదా ఇవన్నీ. మేబీ క్యాప్సూల్ తీసుకున్నారు అనుకోండి, ఈ క్యాప్సూల్ లో ఇది డిజాల్వ్ అయిపోవాలి ఇమ్మీడియట్ గా బాడీలోకి వెళ్ళిపోయిన వెంటనే. క్యాప్సూల్ లోపల మెడిసిన్ ఉంటుంది. ఓకే, ఆ మెడిసిన్ వచ్చేసి 1 mg 2 mg వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత ఉంటే అంత. ఓకే, ఆ పర్టికులర్ మెడిసిన్ కి నేను మాట్లాడుతున్నాను, ఆ పర్టికులర్ మెటీరియల్ కి దానికి ఒక వాల్యూ కాంట్రాక్ట్ ఇద్దాం. అంటే దీనికి 10,000 రూపాయల ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వర్త్ ఆఫ్ వాల్యూ ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు ఆ మెడిసిన్ ని ఎన్నిసార్లు పర్చేస్ చేస్తే 10,000 అయిపోద్దో 10,000 వరకు మీరు పెట్టుకోవచ్చు. అంటే మొదటిసారి పర్చేజ్ చేసినప్పుడు 2,000 అయిపోయింది, తర్వాత పర్చేజ్ చేసినప్పుడు ఇంకో 2,000 అయిపోయింది. అంటే ఇక్కడ మెటీరియల్ క్వాంటిటీని బేస్ చేసి కాదు, ఇది బేస్ చేసి ఉంటుంది. ఇది మేబీ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, వెళ్ళిపోవచ్చు, ముందుకెళ్ళొచ్చు, కింద పడిపోవచ్చు. ఒకరోజు మీకు ఈ 22,000 కి మేబీ జస్ట్ ఇమాజిన్ 2,000 కి 2 grams దొరికొండొచ్చు, బట్ అంతకు ముందు రోజు 2,000 కి ఓన్లీ 1 gram దొరికింది. సో ఇట్ కుడ్ బి అప్ అండ్ డౌన్, ఇట్ కుడ్ బి అప్ అండ్ డౌన్. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు 10,000 ఫినిష్ చేశారు అనుకోండి, యువర్ కాంట్రాక్ట్ ఈస్ గోయింగ్ టు బి ఫినిష్డ్. మీకు ఎంత క్వాంటిటీ అయినా వచ్చిందని అది maybe you got instead of 5 times kada 10,000 lo, and maybe you should get 10 grams you should get, but you got 12 grams. Good, because in between price might have changed, in between price might have changed, ante kada price change ayi untadi. Kani meekunna value ki aa value contract lo aa 10,000 worth meer అయిపోగొట్టుకుంటే, if it is finished, the contract is also finished. అంటే ఇక్కడ వాల్యూ ఫినిష్ అయితే ఫినిష్ అయినట్టు, నాట్ ఏ క్వాంటిటీ. అది నేను చెప్పేది. డౌట్ ఉంది ఇక్కడ? ఎనీ డౌట్? Let me run this. Okay. What is the value contract material specific document type? WK2. What is the T code? VA41. Same T code kada, VA41. WK where is that? WK2. Okay, ఇది కూడా కాంట్రాక్ట్. మళ్ళీ చెప్తున్నాను, కాంట్రాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం ఇద్దరి మధ్యలో. ఓకే, what is the customer? Who is the customer? Okay, what is the purchase order? This purchase order. Okay, I don't know, let's write something name. Customer పంపించడం చెప్తున్నాడు. ఓకే, WK2 కదా. Okay, right. Description, value contract, material specific. Okay, ఓకే. డేట్, ఈ డేట్ ఇదే ఉంటుంది, జస్ట్ ఇలానే ఉంచండి, డేట్స్ ఏం మార్చక్కర్లేదు. కాంట్రాక్ట్ అయిపోతే ఆటోమేటిక్ అది ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడ 7 పెట్టేసేయండి, 17 అంటే నిన్న డేట్ నుంచి. ఓకే, వాట్ ఇస్ ద మెటీరియల్? ఐ డోంట్ నో, టేక్ సమ్ మెటీరియల్. ఓకే, టేక్ సమ్ మెటీరియల్. ఓకే, టార్గెట్ వాల్యూ ఎంత? సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఏ 20,000 వాల్యూ. ఓకే,
20,000 వాల్యూ తీసుకుంటున్నాను, నో ప్రైసింగ్ ప్రొసీజర్ కుడ్ బి డిటర్మైన్ అంటుంది. మళ్ళీ ఏదో ఇష్యూ వచ్చింది. వాట్ కుడ్ బి ద రీజన్? వాట్ కుడ్ బి ద రీజన్? ఎవరు చెప్తారు? అంటే ప్రైసింగ్ ప్రొసీజర్ చేయలేదు అనుకుంటా సార్ కాంట్రాక్ట్స్. ప్రైసింగ్ ప్రొసీజర్ చేయలేదు. అసలు ఏమి ఫస్ట్ 1 by 1 మనం ఎప్పటిలాగానే ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలనే విధంగా వెళ్దాం. ప్రైసింగ్ ప్రొసీజర్ ఇష్యూ వచ్చింది. ఫస్ట్ వాట్ ఈస్ ద ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్? ఎస్, ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. సేల్స్ ఆర్గనైజేషన్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, instead of simply sales area. Okay. Okay. customer pricing procedure, Document pricing procedure. కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్, Yeah. Okay. ప్రైసింగ్ ప్రొసీజర్, Okay. కండిషన్ టైప్. Okay. Good. ఇది చూడాలి. సో ఇది ఎక్కడ మనం ఇది ఎక్కడ చేస్తున్నాను? ఈ కోడ్ ఏంటి? ఓవికేకే కదా. ఇప్పుడు విషయం ఏమొచ్చింది? సేల్స్ ఏరియా ఏమైనా మారిందా నాది? ఒకవేళ మారలేదు కదా, no sir, సేల్స్ ఏరియా సేమ్ ఉంది. డాక్యుమెంట్ మారిందా? ఎస్, WK2కి వచ్చాం కదా డాక్యుమెంట్ టైప్. కస్టమర్ ఏమైనా మారాడా? మారలేదు, సేమ్ 1 అని పెట్టాం. ప్రైసింగ్ ప్రొసీజర్ ఏమైనా మారిందా? మారలేదు, ఏదో ZXS ఉంది కదా అది పెట్టాం. టైప్ అంటే ఈ ప్రాసెస్ కి అంటే ఈ డాక్యుమెంట్ లో ఏదో ఇష్యూ ఉంది, ఈ డాక్యుమెంట్ టైప్ లో ఏదో ఇష్యూ ఉంది. వాట్ ఈస్ ద టీ కోడ్ టు సీ ద డాక్యుమెంట్ టైప్? VOV8. కరెక్ట్, పర్ఫెక్ట్. VOV8. VOV8 లోకి వెళ్ళి చూద్దాం. అసలు మనం యాక్చువల్ గా ఇచ్చింది ఏంటి? ఏ ఇచ్చాం కదా, అంత నిన్న మళ్ళీ ఇది కూడా సి కూడా ఇచ్చాం, 2 ఇచ్చాం. ఇవాళ ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే యాక్చువల్ గా వీటికి డిఫరెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్లు ఉంటాయి రియల్ టైమ్ లో. అంటే ఈ ప్రైసింగ్ ప్రొసీజర్స్ మనం సేమ్ ఇస్తూ వస్తున్నాం, కానీ అలా ఉండదు. ఏ ప్రైసింగ్ ప్రొసీజర్ ఆ ప్రైసింగ్ ప్రొసీజర్ మారిపోద్ది. మనం ప్రైసింగ్ నేర్చుకునేటప్పుడు చెప్తాను. బట్ ఎట్ ప్రెసెంట్ అట్లీస్ట్ ఇక్కడ వరకు మనం అర్థం చేసుకుంటే అంటే ఈ కాంబినేషన్ లో ఏది మిస్ అయినా సరే ప్రైసింగ్ వర్క్ అవ్వదు అని ఒక చిన్న లాజిక్ నేర్చుకోవడం కోసమే ఇదంతా నేను చెప్తుంది. లేకపోతే నేను యాడ్ చేసేయచ్చు. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే, నౌ వాట్ వి విల్ డూ, విల్ గో టు ది ఓవికేకే. ఓవికేకే కాదు కదా, VOV8కి వెళ్దాం. VOV8కి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి. నిన్న మొన్న ఏ ఇచ్చాం, నిన్న సి ఇచ్చాం, అసలు ఏంటి ఇష్యూ ఏముందో చూద్దాం. WK2కి వెళ్ళిపోయి సార్ వన్ డౌట్ చెప్పండి. సార్, VOV8 దేనికి సార్? VOV8 అదే ఇప్పుడు మనం ఒక 20 డాక్యుమెంట్ టైప్స్ రాసుకున్నారు కదా మీరు. ఎస్ సార్, ఎస్. వాటి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ ఇప్పుడు మీరు క్వాంటిటీ కాంట్రాక్ట్ అయిపోయింది అని చెప్పి ఎవరు చెప్పారు దానికి? సార్ మనమే ఇచ్చాము అక్కడ డేట్స్. నో డేట్ ఉంది, ఇంకా వ్యాలిడిటీ క్వాంటిటీస్ అయిపోయింది, ఇంకా నేను చేయకూడదు అని ఎవరు చెప్పారు దానికి? మీరు క్వాంటిటీ కాంట్రాక్ట్ ఓపెన్ చేసినప్పుడు క్వాంటిటీ కాంట్రాక్ట్ మాత్రమే ఓపెన్ అవుతుంది, ఎందుకు సేల్స్ ఆర్డర్ ఓపెన్ అవ్వట్లేదు? అవును సార్. VS01 లో మీరు OR పెట్టినప్పుడు ORA అంటే ఆర్డరే ఓపెన్ అవుతుంది, రిటర్న్ ఓపెన్ అవ్వట్ల. రిటర్న్ లో ఇంతే క్వాంటిటీ కాపీ చేసుకోమని చెప్పి సిస్టమ్ చెప్తుంది. అది ఎవరు చెప్పారు దానికి? ఇవన్నీ కంట్రోల్స్ అన్ని ఈ VOV8 లో ఉంటాయి. మనం ఇది అయిపోయాక మీ డాక్యుమెంట్స్ అన్ని మీరు 20 డాక్యుమెంట్స్ అయిపోయాక వీటి దగ్గరికి వెళ్తాం మనం. నెక్స్ట్ స్టెప్ అదే. ఓకే, అందుకనే స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. VOV8 స్లోగా ఇంట్రడ్యూస్ అయింది ఇప్పుడు మీకు. నెక్స్ట్ స్టెప్ దీంట్లోకి వెళ్తాం అనమాట. అది ఓకే. WK2 లోపలికి వెళ్తున్నాను. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కంట్రోల్స్. మీరు లాట్ ఆఫ్ కంట్రోల్స్ చూడొచ్చు ఇక్కడ. అన్ని ఈ కంట్రోల్స్ అన్ని మనం మాట్లాడుకుంటాం. ఈ కంట్రోల్స్ లోపల ఇఫ్ యూ సీ దేర్ ఇస్ ఎనీ ప్రైసింగ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ మీకు తెలుసు కదా. వై చూడండి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ యాక్చువల్ గా వై ఉంది కాబట్టి ఇది న్యూ. యాక్చువల్ గా వీడు డీవియేట్ చేస్తున్నాడు ప్రైసింగ్ ప్రొసీజర్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఫరెంట్ టైప్ కదా. అంటే
ఈ ప్రాసెస్ డిఫరెంట్ కదా మనం మాట్లాడుకుంటుంది వాల్యూ కాంట్రాక్ట్. ఈ వాల్యూ కాంట్రాక్ట్ ప్రాసెస్ డిఫరెంట్, రెగ్యులర్ గా లేదు కదా, కామన్ గా లేదు. ఒక సేల్స్ ఆర్డర్ లాగాను, ఒక రిటర్న్ ఆర్డర్ లాగాను, లేకపోతే ఇంకేదైనా లాగా లేదు. ఇది క్వాంటిటీ బేస్ చేసుకొని ప్రైసింగ్ మారిపోతా ఉంటుందని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో అంటే దానికంటూ సపరేట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఉండాలని చెప్పి ఎస్ఏపి చెప్తుంది. సో మీరు సేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. మీరు ఇక్కడ ఏ పెట్టారనుకోండి, మీకు అసలు ఏ ఎర్రర్ రాదు, కానీ మార్చొద్దు, అలా మార్చకూడదు. ఎందుకు అంటే వాడు కావాలని వై ఎందుకు పెట్టాడు అంటే డివియేట్ ఎందుకు చేస్తున్నాడు అంటే దెర్ ఈస్ అ రీజన్. మీరు చేస్తున్న ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఉందో దానికంటూ సపరేట్ గా ప్రైసింగ్ ఉండాలి అని చెప్పి ఎస్ఏపి చెప్తుంది మనకి. ఇది స్టాండర్డ్ సెటప్ కదా, ఇంటిస్తుంది మనకి. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఒకసారి కొంచెంసేపు ఆ స్టాండర్డ్ సెటప్ ఫార్ములాని ఫాలో అవుదాం. తర్వాత మనం ఇవన్నీ మార్చేద్దాం. తర్వాత ఇవన్నీ మనం మనకు అనుగుణంగా మార్చేసుకుందాం. తర్వాత అంటే మేబీ 1 to 2 days లో వస్తుంది ఇది కూడా. PH0 వాట్ ఇస్ దట్ ఓవికేకే. ఇప్పుడు ప్రైసింగ్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ఓవికేకేలోకి వెళ్ళిపోయి ఇది ఎలాగో లేదని చెప్తుంది కదా అది. సో యూ కెన్ గో డైరెక్ట్లీ ఇన్ ఇన్వెంటరీ. SUN మీరు చెప్పండి. SU డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఏమి ఇవ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ? వై ఇచ్చి కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ 1 ఇస్తున్నా. ఎందుకంటే మనం ఏం మార్చలేదు, కస్టమర్ సేమ్ ఉంచాం. సో కస్టమర్ లో 1 ఉంది, 1 ఇస్తున్నాం. మీరు కస్టమర్ లో అంటే ప్రైసింగ్ ఇస్ ద హ్యూజ్ టాపిక్ అది. సో కస్టమర్లు మార్చాలనుకోండి, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్కి వెళ్ళి కస్టమర్ నెంబర్లు మార్చాలనుకోండి, మళ్ళీ దానికి సపరేట్ ప్రైసింగ్ ప్రొసీజర్ వచ్చేస్తుంది. సపరేట్ ప్రైసింగ్ ప్రొసీజర్ వస్తుంది. అంటే ఒక సెట్ ఆఫ్ కస్టమర్స్ ఒక ప్రైసింగ్, అంటే డీలర్లందరికీ ఒక ప్రైసింగ్, మామూలుగా రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లందరికీ ఇంకో ప్రైసింగ్ రావాలి అనుకోండి, అక్కడే మారుస్తాం. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. దేర్ ఇస్ అ హ్యూజ్ టాపిక్ అసలు. సో కొంచెం దాన్ని ఎంత ష్రింక్ చేసి చూడగలిగితే అంత మంచిది. ఇప్పుడు సో మీరు ఒకటి బ్లైండ్ గా చెప్పేది ఏంటంటే కస్టమర్ మాస్టర్ లో 1 ఇచ్చారు, సో ఇక్కడ 1 ఇస్తున్నాం. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ లో Y ఇచ్చాం కాబట్టి మనకి ప్రైసింగ్ మారిపోతుంది. సో నేను మళ్ళీ సేమ్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇస్తున్నాను. ఓకే, క్లియర్ 00 రైట్. నేను స్టాండర్డ్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇస్తున్నాను. మన తర్వాత వీటన్నిటి మార్చేద్దాం. ఓకే, లెట్ సేవ్ ఇట్. సో ఇక్కడ నేను Y ఇచ్చి సేవ్ చేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎంటర్ చేస్తే ఆ ఎర్రర్ పోతుంది. అంటే ఇది పాస్ డేట్ అంటుంది. ఇట్స్ ఓకే. డేట్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ బిగిన్ డేట్ అండ్ వ్యాలిడిటీ డేట్. యూ వాంట్ టు కాపీడ్? ఎస్. Now 20,000 rupees is the value. Maybe ఈ మెటీరియల్ కి 20,000 rupees వాల్యూ ఇచ్చాను. ఆల్ రైట్, లెట్స్ సీ. ఇంకా ఇందులో ఏమన్నా పెండింగ్ ఉందా చూద్దాం. కంప్లీషన్ లాగ్ నో పెండింగ్. సో లెట్స్ సేవ్ ఇట్. ఇప్పుడు ఏమైంది, వాల్యూ కాంట్రాక్ట్ మెటీరియల్ స్పెసిఫిక్ సేవ్ అయింది. ఓకే, దీన్ని నేను తీసుకెళ్తున్నాను మళ్ళీ. సేవ్ చేద్దాం. దీనిలో నుంచి నెంబర్ని పట్టుకు చేసుకొని మళ్ళీ PA01 సేమ్ రిఫరెన్స్ ఆర్డర్, సారీ ఇట్స్ రిటర్న్ నాట్ సేల్స్ ఆర్డర్ OR. ఓకే, OR పెట్టేసి క్రియేట్ విత్ రిఫరెన్స్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి రిఫరెన్స్? నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి రిఫరెన్స్? కాంట్రాక్ట్. ఓకే, copy. Externally only partner could be selected. It's okay. Just again okay. So ఇక్కడ డేటా ఏం కాపీ చేయదు, ఓన్లీ మెటీరియల్ ని కాపీ చేస్తే మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఒక సేల్స్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాను విత్ 1 క్వాంటిటీ. క్వాంటిటీ వాల్యూ కాదు ఇక్కడ, నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ప్రైసింగ్ చూడండి, 5,000 రూపీస్ కన్స్యూమ్ చేయబోతున్నాను. సో లెట్ మీ చెక్ ఇన్ కంప్లీషన్ లాగ్. నథింగ్ ఈస్ పెండింగ్. జస్ట్ సేవ్ ఇట్. Go to the delivery VL01N. The delivery PGI billing. Save it. Okay. Now come back to display mode of contract. ఏది అది మన VA43 or VA43 ఏది వచ్చినా పర్లేదు. మీరు ఇక్కడ
డాక్యుమెంట్ ఫ్లో చూస్తే ఎస్ ఈ కాంట్రాక్ట్ అంటే మెటీరియల్ స్పెసిఫిక్ కాంట్రాక్ట్ మళ్ళీ సేమ్ సేల్స్ ఆర్డర్ డెలివరీ బిల్లింగ్ చేసాం, వెరీ గుడ్. స్టేటస్ ఓవర్ వ్యూలో మీకు ఇక్కడ ఏం కనపడదు, జస్ట్ ఒక యూనిట్ తీసుకుంటే ఇందులో ఇది పనికిరాదు దీనికి. సో ఇది కాదు చూడాల్సింది మీరు. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళాలి, కాంట్రాక్ట్ లోపలికి వెళ్తే మీకు ఒక సపరేట్ కాలం ఉంటుంది, వాల్యూ రిలీజ్డ్. చూడండి 20,000 అంటే 20,000 యూనిట్ నుంచి అంటే ఆ ప్రైస్ నుంచి ఎంత కన్స్యూమ్ చేశాను నేను? 5,000 కన్స్యూమ్ చేసినట్టు ఇక్కడ చూపిస్తుంది, మీకు ఇంకెక్కడ చూపిస్తుంది. సో ఈ కాంట్రాక్ట్ లో మీరు చూడాల్సిన ప్లేస్ ఇది, ఎంత కన్స్యూమ్ అయింది అనేది. ఓకే, లెట్ మీ గో టు క్రియేట్ వన్ మోర్ ఆర్డర్. ఇంకోటి మేబీ ఐ డోంట్ నో, ఇంకొక ఆర్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సేమ్ రిఫరెన్స్ కాంట్రాక్ట్. ఓకే, కాపీ 2 times కాపీ. ఓకే, ఇంకొక క్వాంటిటీ రిలీజ్ చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ 2 నేను ఈసారి మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే 2 తీసుకుంటున్నాను. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. ఓకే, 2 తీసుకున్నాను. లెట్ సేవ్ ఇట్. 10,000 కన్స్యూమ్ చేశాను. లెట్ సి అంటే నేను మిగతా డెలివరీ బిల్లింగ్ మీరు చేసుకోండి, అంటే నెక్స్ట్ స్టెప్ మీరు చేసుకోవచ్చు. సో అగైన్ ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్ ద స్క్రీన్. ఎంటర్. నౌ యూ సీ వాట్స్ ద వాల్యూ కన్స్యూమ్డ్? 15K. So now I'm going back. Again, I'm creating the sales order. Create with reference, contract, balance 1 ఉంటుంది. So 1 తో క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. కాపీ. ఓకే, 1 యూనిట్. ఓకే, లెట్స్ సే నెక్స్ట్ స్టెప్ డెలివరీ బిల్లింగ్ ఉంటుంది. సో దాన్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ విల్ గో బ్యాక్. అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హియర్ కాంట్రాక్ట్. అగైన్ ఐఎమ్ చెకింగ్ కాంట్రాక్ట్ వాల్యూ ఈస్ కంప్లీట్లీ కంప్లీటెడ్. అంటే కంప్లీట్లీ రిలేట్స్ 20,000 యూజ్ చేశాను. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను, మళ్ళీ కాంట్రాక్ట్ పెడుతున్నాను, మళ్ళీ ఇస్తున్నాను, కాపీ ఇస్తున్నాను, మళ్ళీ కాపీ అంటున్నాను. ఏమంటుంది సిస్టమ్ ఇప్పుడు చూడండి. Target value contract has been exceeded. Correct. 0 difference value you have. You don't have any further value అంటుంది. అయితే ఇది ఒక కంట్రోల్, జాగ్రత్తగా చూడాలి. ఇది మనం డిస్కస్ చేస్తాం దీని గురించి డాక్యుమెంట్స్ మాట్లాడుకునేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఇందాకడ క్వాంటిటీ కాంట్రాక్ట్ చేసేటప్పుడు యూ గాట్ ఏ ఎర్రర్ మెసేజ్. రిమెంబర్, రెడ్ కలర్ లో వచ్చింది, అది గుర్తుందా? స్క్రీన్ షాట్ మర్చిపోయాను దాన్ని, ఇప్పుడైనా పెట్టవచ్చు మనం, ఏం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ గివింగ్ ఏ ఇన్ఫర్మేషన్ టు యూ. యూ సీ దట్, యూ రీడ్ దట్ టార్గెట్ వాల్యూ ఆఫ్ వాల్యూ కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ ఎక్సీడెడ్, వాల్యూ కాంట్రాక్ట్, ఐటమ్, డిఫరెన్స్ రేట్ అని చెప్పి 3 ఇన్ఫర్మేషన్లు ఇచ్చి డు యూ వాంట్ టు స్టిల్ కంటిన్యూ అని అడుగుతుంది. అది నో కొడితే వెనక్కి వెళ్ళిపోద్ది, ఎస్ కొడితే ముందుకు వెళ్ళిపోద్ది. చూడండి, అంటే సిస్టమ్ మిమ్మల్ని సిస్టమ్ మిమ్మల్ని పర్మిట్ చేస్తుంది వెళ్ళటానికి. సిస్టమ్ మిమ్మల్ని పర్మిట్ చేస్తుంది వెళ్ళటానికి. అంటే ఏంటి, ఇక్కడ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది వెనక. అది పర్మిట్ చెయ్యాలా, పర్మిట్ చేయకుండా ఎర్రర్ మెసేజ్ ప్రాసెస్ చేయాలా, ఏం చేయాలి అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. వెనక మనం కంట్రోల్ చేస్తాం. మనం ఎలా కస్టమర్ మాస్టర్ని ఎలా కంట్రోల్ చేసాం, అలానే అన్ని మన చేతుల్లోనే ఉంటాయి వెనక కంట్రోల్స్. సో ఈ స్క్రీన్ లో మీకు ఏదైతే కనపడుతుందో దాన్ని మనం వెనక కంట్రోల్ చేయడానికి వస్తుంది. సో ఇప్పుడు నేను ఎస్ అని కొడుతున్నాను, ఏం జరుగుతుందో చూడండి. ఎస్, ఇట్ ఈస్ అలోయింగ్ మీ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ అగైన్. చూద్దాం, క్రియేట్ చేస్తాను, మళ్ళీ అడుగుతుంది అది. మళ్ళీ చూడండి టార్గెట్ వాల్యూ బాబు ఇది ఎక్సీడెడ్ అయిపోయింది, నువ్వు డిఫరెన్స్ రేట్ 5,000 రూపాయలు ఎక్స్ట్రా కొడుతున్నావు. డూ యూ వాంట్ టు విష్ టు సేవ్ ఆర్ ఎడిట్? మేబీ దీన్ని వాల్యూ తగ్గించడం కోసం చేయడం కోసం చేద్దాం అనుకుంటున్నారు. సో డూ యూ వాంట్ టు విష్ టు కంటిన్యూ ఆర్ ఎడిట్? సో no, I wanted to save. Okay, let it save. System not stopping you to do the business. ఈ ప్రాసెస్ లో అంటే మీకు 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ చూపిస్తున్నాను. మీకు ఇందాకటి ఫ్లేవర్ లో కాంట్రాక్ట్ అయిపోయింది వెళ్ళిపో అని చెప్తున్నాను. ఇప్పుడు విషయంలో కాంట్రాక్ట్ అయిపోయింది బాబు అంటే ఇది ఒక పద్ధతిలో చెప్తున్నాను, కానీ నేను దీన్ని ఎలా చేస్తాను. ఓకే, ఎందుకంటే SAP షుడ్ నాట్ స్టాప్ ద బిజినెస్. నువ్వు బిజినెస్ ఆపకూడదు కదా, నీ సాఫ్ట్వేర్ బిజినెస్ ఆపకూడదు. సో వాట్ ఇట్ ఈస్, సీ నౌ 25,000 రికార్డ్ ఇక్కడ.
ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఈసారి. ఎలో చేస్తుందండి, వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఎలో చేస్తుంది, ప్రతిసారి ఎలో చేస్తుంది. అంటే ఈ డిజైన్ ఇలా ఉంది అని చూపిస్తున్నాను మీకు అంతే. అంటే మీరు అలా అయినా చేయొచ్చు, అంటే మొత్తం ఆపేయచ్చు కాంట్రాక్ట్ లో. ఇందాక కాంట్రాక్ట్ లో ఇప్పుడు చూడండి, ఇందాక 79 క్వాంటిటీ కాంట్రాక్ట్ చూడండి, మిమ్మల్ని వెళ్ళనివ్వదు లోపలికి. ఈస్ దేర్ ఎనీ ఆప్షన్ టు గో ఇన్సైడ్? నో. మీరు ఓకే కొట్టండి, మళ్ళీ అడిగి వస్తుంది, కాపీ కొట్టండి, మళ్ళీ అదే మెసేజ్ త్రో చేస్తాను. మిమ్మల్ని ఎలా చేయట్లేదు ఇందాక దాంట్లో. కానీ ఇప్పుడు దాంట్లో అంటే ఫ్లేవర్ మార్చాం మనం. ఇక్కడ 80 అంటే ఈ వాల్యూ కాంట్రాక్ట్ లో మళ్ళీ మెసేజ్ ఇచ్చి, అరే బాబు ఆల్రెడీ నువ్వు 5,000 ఎక్స్ట్రా వాడుకున్నావు, నువ్వు ఇంకా వాడాలనుకుంటున్నావా? ఎస్, ఓకే, ఎస్, గో హెడ్, ఇందాక చేసినట్టుగా. లేదు, నో, ఓకే, నాట్ రిక్వైర్డ్, ఓకే, గో బ్యాక్, కమ్ బ్యాక్. తీసుకోరు మిమ్మల్ని. ఆ మెటీరియల్ తో ఉన్నది ఏది మిమ్మల్ని ఆ లైన్ డిలీట్ చేసేస్తుంది. ఎనీ డౌట్స్? ఇక్కడ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా? సార్ వాల్యూ కాంట్రాక్ట్ లో ప్రోడక్ట్ ఒకటి ఏదైనా రిటర్న్ అవుతే దాని వాల్యూ యాడ్ అవుతుంది సార్ మళ్ళీ. వాల్యూ ఏంటది? నాకు వాల్యూ యాడ్ అవటం అంటే ఇప్పుడు 5,000 ఉంది, ఒక ప్రోడక్ట్ రిటర్న్ వచ్చింది ఒక యూనిట్, సో ఆ 5,000 యాడ్ అవుతుంది కాంట్రాక్ట్ కి అట్లా. నో, అది రిఫండ్కి వెళ్ళిపోద్ది, 5,000 వచ్చి యాడ్ అవ్వదు. ఎందుకంటే మీరు కాంట్రాక్ట్ ని 1 వేలో మాత్రమే రిఫరెన్స్ చూపిస్తున్నారు. 1 వే దానికి ఎప్పుడు, నాట్ 2 వే. కాంట్రాక్ట్ దానికి అగైనెస్ట్ గా సేల్స్ ఆర్డర్, ఇది 1 వే మాత్రమే. ఎన్ని సేల్స్ ఆర్డర్స్ రైజ్ అయితే అంత క్వాంటిటీ కట్ అవుతా ఉంటుంది. మీకు రిటర్న్ వస్తే కనుక మళ్ళీ ఆ ప్రాసెస్ వేరు, అది వెళ్ళి కాంట్రాక్ట్ లో కూర్చోదు. you can ask someone in the contract, like maybe అంటే మీరంటే ఇప్పుడు యూజర్ పని చేస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను మీకు. సో సమ్మన్ VA42 లోకి వెళ్ళిపోయి what he has to do, he has to increase the contract value. Finished. Okay, now it's okay. అలా రిటర్న్ తీసుకున్నప్పుడు ఓకే అలా ఇచ్చేద్దాం అనుకున్నారు, ఓకే ప్రొడక్ట్ రిటర్న్ తీసుకున్నాం, మళ్ళీ ప్రొడక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. న్యూ ప్రొడక్ట్ అంటే అది రీప్లేస్మెంట్ అవుతుంది కదా, మళ్ళీ ఎందుకు ఇస్తాం మనం, అందుకనే అంటుంది నేను. అలా జరగదు. ఒకవేళ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి వస్తే మీడిగా రీప్లేస్ ఇచ్చేస్తాం కదా. ఎస్ సార్. ఓకే, వాల్యూ కాంట్రాక్ట్ జనరల్ రేపు చెప్తాను, అది కొంచెం టిపికల్ టాపిక్, అది కొద్దిగా పెద్దగా ఉంటది. మనం కొద్దిగా టైం పడుతుంది, అది అదే 40 minutes పడుతుంది, దాని ఒక్కదానికి 40 minutes పడుతుంది ఒక్క టాపిక్ కి. అది కొంచెం పెద్దగా ఉంటది, కానీ నేను ఎక్కడ చూడలేదు దాన్ని, ఎవరైనా వాడంగా నేను చూడలేదు. బట్ ఓకే, వీ హ్యావ్ టు డిస్కస్ అంటే. ఆల్రైట్, నాట్ ఎన్ ఇష్యూ. బట్ అది ఇంటర్వ్యూలో అడుగుతారు, అదే ప్రాబ్లం దాంట్లో. అది చేయకపోయినా సరే ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, బట్ వీ షుడ్ నో కదా ప్రాసెస్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సిస్టంలో ఏదైనా ఎర్రర్స్ వస్తుంటే చెప్పండి, లేదా విల్ ఎండ్ అప్ ద సెషన్. నో నథింగ్, నో ఎర్రర్స్. మీరేం చెప్పలేదు నాకు. ఒకటి సాటర్డే ఏమన్నా మీతో పాటు నన్ను కూర్చొని మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించమంటారా? ఎవరైనా బ్యాక్లాగ్ ఉంటే అలాంటి సెషన్ ఏమైనా కావాలా? చెప్పండి.